హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ. మీ ఇంట్లో కూడా ఏంటి స్పెషల్స్ అనేటి కామెంట్ చేయండి. చికెన్ కర్రీతో పాటు సైడ్కి సలాడ్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సలాడ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే మా ఇంట్లో. సలాడ్తో తింటే హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకోండి. కనిపించే గిన్నె ఉంది కదా, కర్రీ వండే గిన్నె, ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. బిర్యానీకి పనికొస్తుందని ఆర్డర్ చేశాను, కానీ చికెన్ కర్రీ కూడా వండాలనిపించింది. అందుకే చికెన్ కర్రీతోనే స్టార్ట్ చేస్తున్నాను. గిన్నె వేడి కాగానే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. నేను వాటర్ లేకుండా చికెన్ ఫ్రై కర్రీ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఆయిల్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. ముందుగా ఆయిల్ వేడవ్వగానే మసాలా దినుసులన్నీ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఆనియన్స్ అన్నీ కూడా చాప్ చేసుకొని ముందుగా పెట్టేసుకొని ఒక 3-4 అయితే వేసేసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆయిల్ అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసుకోండి. ఇదైతే మీషోలో 650 పడిందండి కాస్ట్ వచ్చేసి. మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇలాంటి గిన్నెనే కావాలి మీకు దొరకట్లేదు అనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ అనేది పిన్ చేస్తాను. పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొంచెం ఇలా తాల్పు వేసేటప్పుడు వేసుకుంటే ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుంది కదా. కొబ్బరి తురుమండి. కొందరు వచ్చేసి లాస్ట్లో గ్రేవీ చిక్కగా రావాలని వాటర్ పోసాక వేసుకుంటారు. మా అత్తమ్మ అయితే ఇలా ఆనియన్స్ వేసాక ఫ్రై అయ్యే టైంలోనే కొబ్బరి తురుము వేస్తుంది. ఆ టైంలో స్మెల్ అనేది ఇల్లంతా వస్తుంది. నాకు కూడా చాలా నచ్చింది. అత్తమ్మ మీరు చేస్తుంటే స్మెల్ వస్తుంది, ఎలా చేస్తారని అంటే కొబ్బరి తురుము వచ్చేసి ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడే వేస్తానని చెప్పింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్నదే పక్కన పెట్టుకుంటాను. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఖరాబ్ కావద్దు అని అంటే ఎక్కువ డేస్ నిల్వ ఉండాలంటే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా అయితే ఎక్కువ డేస్ ఉంటుంది. ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. నేను వాటర్ అయితే పోయాను కాబట్టి ఇదే గ్రేవీ మనకు సరిపోతుంది కదా, అందుకోసమని ఇది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పీస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఇందులో 1 kg చికెన్ వరకు తీసుకున్నాను. ఈ గిన్నె 1 kg చికెన్కి సరిగ్గా సరిపోయింది. మీరు కావాలనుకుంటే 2 kg చికెన్ వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. బిర్యానీకి కూడా మంచిగా సరిపోతుంది. మళ్ళీ నేను చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేసుకుంటాను. చికెన్ కాస్త ఫ్రై అయింది చూసారా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపి పెట్టుకున్నాం కదా, ఒక టమాటా అయితే వేసుకోండి. చాలామంది టమాటానే స్కిప్ చేస్తారు, నచ్చదు. కాకపోతే ఈసారి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి నేనేం ఆనియన్ పేస్ట్ ఎలాంటి కూడా పేస్ట్లు వేయకుండా చేస్తున్నాను కదా. బ్యాచిలర్స్కి అయితే మిక్సీలు అన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి ఇలా చేసుకుంటే వాళ్ళకి గ్రేవీ చిక్కగా వస్తుంది, సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసాను. తర్వాత మసాలా పౌడర్ అనేది కొంచెమే వేసుకున్నాను, బాబున్నాడు కాబట్టి. తర్వాత వచ్చేసి కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి వేసుకున్నాను. ఇది కూడా నేను ఇంట్లోనే పట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. మొత్తం ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలిపి పెట్టుకోండి. ఇలా ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటే చూసారా, ఆయిల్ అనేది పైకి ఇలా తేలాలి. తేలినప్పుడే అది మనకి ముక్క అనేది ఉడుకుతుంది. మొత్తం మసాలా కూడా ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. చూసారా, ఈ విధంగా అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఈ ఒక్కసారి నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. కర్రీ అయితే చాలా అంటే చాలా సూపర్గా యమ్మీగా వస్తుంది. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది కూడా. కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి. సపోర్ట్ కోసం మీ లైక్ అనేది నాకు ఖచ్చితంగా అవసరం అండి. మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.